వైద్యులు మరోసారి వారి ప్రతిభను చాటుకున్నారు. ఉత్తరాంధ్రలో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విమ్స్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి కేవలం గంట వ్యవధిలో కాపాడి వైద్యులు శభాష్ అనిపించుకున్నారు. రోగితో పాటు వారి బంధువులు విమ్స్ ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని సకాలంలో తమ వద్దకు తీసుకువస్తే నయం చేసి మామూలు స్థితికి తీసుకొస్తామన్నారు. పక్షవాతం వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. విలువైన ఆధునిక పరికరాలు విమ్స్ లో ఉన్నాయన్నారు. రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు విమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు మనం స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికైతే బీపీ, షుగరు మరియు ఇతర జన్యు సంబంధమైన వ్యాధుల ద్వారా ఒకేసారి అనుకోకుండా కాలు చేయి వీక్నెస్ కానీ, తిమ్మిరి కానీ, మూతి వంకరపోవడం కానీ ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనిపించినప్పుడు మనకి 3 అవర్స్ పీరియడ్లో అనగా గోల్డెన్ అవర్ లోపల మనకి రీచ్ అవ్వగలిగితే వారికి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా మనము వితిన్ అవర్స్లో అంటే గంటల వ్యవధిలో వారికి వచ్చినటువంటి ఆ పక్షవాతాన్ని కానీ, మూతి వంకరపోవడం కానీ, మాట పడిపోవడం కానీ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఇంజెక్షన్ కాస్ట్ దగ్గరగా 55,000 పైచిలకు ఉంటుందండి. ఇది మనకి హాస్పిటల్ సప్లై చేసుకుంటాము లేదా లోకల్ పర్చేజ్లో చేస్తాము. ఇన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడము, ఇన్ని డ్రగ్స్ మనకి ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్, దీనికి ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇతర ఏవైనా ఆరోగ్యశ్రీలో కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కేసు కాబట్టి పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్